బుద్ధ జయంతి రోజు ఏదైతే రాళ్లబోరుగా విలేజ్లో బుద్ధ విగ్రహాన్ని తొలగించడం వల్ల ఈ దేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తంలో బుద్ధ ఫాలోవర్స్కు అవమానం జరిగింది సార్. ఒక్కసారి ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించినామంటే తీయకూడదు. సరే తీసిన ఎంబడే దాదాపు వారం రోజులైంది, ఇప్పటివరకు పెట్టలేరు. రేపో మాపో పెడతారనుకున్నాం, మీరు పెట్టలేరు. అయినా ఇంకో వారం మీకు టైం ఇస్తున్నాము. ఆ తర్వాత ఒకవేళ పూర్ణ ప్రతిష్ఠించకపోతే 25 తర్వాత అంటే 26 నుంచి మేము రిలే నిరాహార దీక్ష పైన దిగుతున్నాం సార్. దీన్ని అల్టిమేటేషన్ మీకు మెమోరాండం ఇస్తున్నాం సార్. పాస్ చేయండి ప్రభుత్వానికి పంపిస్తామండి. మీ రిప్రజెంటేషన్ పై అధికారులకు పంపిస్తామండి. థ్యాంక్ యూ సార్. నమో బుద్ధాయ, జై భీమ్. ఈరోజు ఇక్కడ ముదల్లో మన తహసీల్దార్ గారికి ఈ బోర్గాం భగవాన్ బుద్ధ స్టాచ్యూ ఏది అయితే 12వ తారీఖుకి మన అధికారులు వచ్చి తీసేశారో దాని గురించి వచ్చి ఇక్కడ పిటిషన్ ఇవ్వడం జరిగింది. 12వ తారీఖు రోజు బుద్ధ పూర్ణిమ ఉండే, ప్రపంచం మొత్తంగా భగవాన్ బుద్ధ జయంతి ఆ రోజు. అదే రోజు అధికారులు వచ్చి మన భగవాన్ బుద్ధ స్టాచ్యూ తీసేయడం జరిగింది. అది చాలా మా ఆత్మగౌరవానికి, అట్లే మా ఏవైతే మా సెంటిమెంట్ ఉందో దానికి చాలా పెద్ద ఆఘాతం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మేము పిటిషన్ ఎందుకు ఇచ్చామంటే ఈ వారం రోజుల్లో మళ్ళీ భగవాన్ బుద్ధ స్టాచ్యూ ఎక్కడైతే కూర్చోబెట్టామో మళ్ళీ అధికారులు వచ్చి ఆ విగ్రహానికి ఆ ప్రభుత్వ భూమిలో అక్కడే కూర్చోబెట్టాలి. లేనిచో ఈ నెల 26 తారీఖు నుంచి పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమం చేపడుతున్నాము. 26 తారీఖు నుంచి బైంసాలో ఆర్డీఓ ఆఫీస్ ముంగట రిలే నిరాహార దీక్షకు దిగుతున్నాం, ఆర్డీఓ ఆఫీస్ ముంగట. కాబట్టి దానికన్నా ముందే ప్రభుత్వం వారు తగు చర్యలు తీసుకోవాలా. మళ్ళీ వేరే మతస్థుల వల్ల విగ్రహం తీసేయాలని మా ఉద్దేశం కాదు, కానీ యాక్షన్ మా మీదనే ఎందుకు తీసుకున్నారు అది ఒకటి. రెండవది, ఎవరైతే దళితుల పైన దాడి చేశారో వాళ్ళ పైన అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ చేసి వాళ్లకు లోపట్ల వేయాలి. ఇది ఒకటి రెండవ డిమాండ్. కాబట్టి అతి త్వరగా ప్రభుత్వం వారు ఈ విషయంలో అధికారులు చర్య తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడుతున్నామని తెలియజేస్తూ ముగిస్తున్న. జై భీమ్, నమో బుద్ధాయ్. జై భీమ్, నమో బుద్ధాయ్. గత 7 రోజుల నుంచి రాళ్ల బోరిగాం ఏదైతే ముధోల్ మండల్లో మరి తథాగత గౌతమ్ బుద్ధుని యొక్క విగ్రహానికి ఏదైతే ఆర్డీఓ గారు మరి అలాగే రెవెన్యూ సిబ్బంది మరి తీసేయడం జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు. ఎందుకంటే పూర్ణిమ రోజు, బౌద్ధ పూర్ణిమ రోజే మరి ఆర్డీఓ గారు అటువంటి కార్యకలాపాలు చేయడం చాలా శోచనీయం. ఆర్డీఓ గారి పైన వెంటనే అట్రాసిటీ కేసు బుక్ చేయాలని భారతీయ బౌద్ధ మహాసభ మరియు ఇక్కడ ఉన్న అన్ని దళిత సంఘాలు కూడా మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి. ఒకవేళ ప్రభుత్వము 7 రోజుల్లో ఆ విగ్రహం పునఃప్రతిష్ఠ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమము చేపడతామని ప్రభుత్వానికి మరోసారి హెచ్చరిస్తున్నాం. దయచేసి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు దీనిపై పూర్తిగా ఎంక్వైరీ చేసి ఎవరైతే అక్కడ మా కులస్తులు ఉన్నారో వారిపై దాడి చేసిరు కాబట్టి వారికి వెంటనే ప్రభుత్వము వారికి ఆవాసం కల్పించాలి. మరియు ఏదైతే మెడికల్ ట్రీట్మెంట్ ఉందో మరి అది కూడా వాళ్ళు ప్రభుత్వం తరఫు నుంచి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఒకవేళ ఇక్కడే కాదు, మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము ఆందోళన కార్యక్రమం
చేపట్టడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటున్నాం. జై భీమ్, నమో బుద్ధాయ్. Jai Bhim, all of you. We are the Buddhist people. In the Ralla Borgam, the upper caste people have depressed and oppressed our SC people. We are demanding that who the main reason behind this uninstall the statue, destroyed the statue by the MRO and RDO. We are demanding how they have taken the statue from that place and where it is. We are complaining to the SP, collector as well as commissioner. Please take the action as immediately as possible. If you do not take the action within the 8 days, from Monday onwards, we are going to take the relay Nirahara Diksha. So ultimately we are requesting, please take action as much possible as you. Thank you very much. Thank you. ఓకే, థ్యాంక్ యూ. విశ్వాన్ని శాంతి మార్గం చూపెట్టినటువంటి శాంతి దూత తథాగత్ భగవాన్ బుద్ధ మరియు ఈ భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళ చరణాన్ని త్రివార వందనం చేస్తూ 12 తారీఖున బుద్ధ పూర్ణిమ రోజు త్రిగుణ్ పూర్ణిమ అంటారు. ఒకవేళ ఆ రోజు తనకు పుట్టినరోజు, జ్ఞాపకం శక్తి వచ్చిన రోజు మళ్ళా తన నిర్మాణ రోజు, ఆ రోజు మా వాళ్ళు బుద్ధ విగ్రహం పెడితే గవర్నమెంట్ యొక్క రూల్స్ అని ఒకవేళ తప్పుగిన అయితే ఆ విగ్రహాన్ని బట్ట కప్పి అక్కడే పెట్టాలి. దానికి సంబంధించిన భారతీయ బౌద్ధ మహాసభ ఉంది, సమతా సైనిక దళం ఉంది, పొలిటికల్ లీడర్స్ ఉన్నారు. అందరు బౌద్ధ ఉపాసిక దళిత వాళ్ళు అందరిని పిలిచి ఇది తప్పు కదా అంటే గవర్నమెంట్ తప్పుగా మారిన అందరిని భావించి తప్పుగా అంటే మేమే ఆ విగ్రహాన్ని తీసేవాళ్ళం. అది చేయకుండా ఆ విగ్రహాన్ని అక్కడ ఆ రోజు లేపడం అది చాలా దురదృష్టం అనే కాదు, అది కావాల్సుకొని చేసిన ప్లాన్ అని మేము మా సమాజం అనుకుంటుంది. ఒకవేళ అది తప్పేగిన అయితే బోర్గాం వల్ల జనరల్ పబ్లిక్కి మా పైన మా జనాల పైన చేతు లేపే కారణం ఏంటిది? వాళ్ళకేం అధికారం ఉంది? గవర్నమెంట్ ఉండగా భూమి గవర్నమెంట్ది, జాగా గవర్నమెంట్ది, ఎస్పీ గారు కలెక్టర్ గారు ఉండగా అక్కడ జనరల్ సమాజం మా వాళ్ళ మీద చేయలేపడం చాలా అది తప్పు. ఆ తప్పుని వాళ్ళు క్షమించి వాళ్ళ మీద అట్రాసిటీ యాక్టే కాకుండా వాళ్ళు ఇప్పుడు వారం రోజుల నుంచి దవాఖానలో ఉన్నారు, వాళ్ళ మీద అట్రాసిటీ యాక్ట్ ప్లస్ మొన్న తేదీ 12/5/2025 రోజున బుద్ధ జయంతి రోజున ముదోల్ మండలంలోని రాళ్ల బోర్గం గ్రామంలో అక్కడ ఉన్న ప్రభుత్వ భూమిలో దాదాపు 1 year బ్యాక్ అక్కడ ఉన్న విలేజర్స్ అందరూ కలిసి హనుమాన్ విగ్రహాన్ని పెట్టడం జరిగింది. ఆ తర్వాత బుద్ధ విగ్రహాన్ని పెడదామనేసి అనేక సార్లు రెవెన్యూ అథారిటీకి కానీ దీనికి సంబంధించిన వేరే అథారిటీకి అందరికీ ల్యాండ్కు సంబంధించిన సెక్రటరీ వరకు కూడా అక్కడ ఉన్న గ్రామ ప్రజలతో పాటు వేరే సంఘాలు కలిసి అనేక అప్లికేషన్స్ పెట్టడం జరిగింది. 1 సంవత్సరం వరకు దారి చూసిన తర్వాత రెవెన్యూ అథారిటీ ఆ స్థలం పైన ఎటువంటి చర్య తీసుకోకపోవడం వల్ల మరి బుద్ధ జయంతి రోజే అక్కడ ఉన్న గ్రామస్తులు ఎవరైతే బుద్ధ ఫాలోవర్స్ ఉన్నారో అక్కడ బుద్ధ మూర్తిని ఒక 2-3 days ముందు స్థాపించారు, ప్రతిష్ఠించారు. కాకపోతే అక్కడ ఉన్న వేరే ఇతర కులాలైన బీసీ కావచ్చు, అగ్ర కులాలు కావచ్చు, అక్కడ ఉన్న ఎస్సీ కులాల పైన మూకుమ్మడిగా అక్కడ ప్రాణాంతక ఆయుధాలతో వచ్చి అటాక్ చేయడం ఇది చాలా శోచనీయం. ఆ తర్వాత ప్రభుత్వ భూమిలో బుద్ధ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలన్న తర్వాత ఈ రెవెన్యూ అధికారులు అక్కడి నుంచి తొలగించడం అది ఇక్కడ దేశంలో ఉన్న బుద్ధ ఫాలోవర్స్ల యొక్క మనోభావాలను దెబ్బతీశాయి. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు వారం రోజులు అయినా మీరు తిరిగి అక్కడ పెట్టలేరు.
కానీ ఇంకా మీకు సమయం ఈ రోజు అల్టిమేటం మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోజు మేము ఆ మెమోరాండం ఏంటంటే మీకు 25 తేదీ వరకు ఒకవేళ మీరు పునః ప్రతిష్ఠించకపోతే ఆ తర్వాత మేము పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షతో పాటు దేశం మొత్తంలో ఈ మూవ్మెంట్ తీసుకొని పోయే విధంగా ఈ ఉద్యమాన్ని నడిపిస్తున్నామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాము. జై భీమ్, జై బుద్ధ, జై భారత్. అయితే ఆ రోజు నుంచి ఏ రోజైతే రాళ్ల బోర్గాం ప్రకటన సంఘటన జరిగిందో ఆ రోజే మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుద్ధాస్ ఐడల్ ప్రొటెక్షన్ కమిటీ కింద అనేక ప్రభుత్వ కార్యాలయాలలో మేము దాన్ని మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోజు పర్మనెంట్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీ ద్వారానే ఈ రోజు మేము అల్టిమేటం మెమోరాండం ఇచ్చాము. తప్పకుండా అక్కడ రాళ్లబోర్గంలో ఉన్న ప్రజలు ఎవరైనా కావచ్చు, శాంతి దూత అయిన బుద్ధుడు ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అవసరమని ఆయా దేశాలు ప్రకటిస్తున్నాయి. మరి మీ గ్రామంలో బుద్ధుడు వస్తే అది తప్పేంది అనేసి మీరు అట్లా భావించకండి. బుద్ధుని గురించి ఒకవేళ తెలియకపోతే మీరు పుస్తకాలు చదవండి. ఇక్కడ ఉన్న ఎవరైతే అంబేద్కర్ ఫాలోవర్స్ కావచ్చు, బుద్ధుని ఫాలోవర్స్ కావచ్చు, వారిపైన ఎటువంటి మీరు దాడులు చేయొద్దని మేము మనవి చేస్తున్నాము. బోరేగం గ్రామంలో జరిగిన సంఘటనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. సిపిఎం పార్టీ వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము ఖండిస్తున్నాం. వాళ్ళు అట్లా చేయడానికి కారణం బుద్ధుని గురించి వాళ్ళకి తెలియకపోవడం. శాంతికి చిహ్నమే బుద్ధుడు. ఆ బుద్ధుడి గురించి పూర్తిగా వాళ్ళకి తెలియకపోవడం వల్లనే ఈ సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ఈ గవర్నమెంట్ ఎక్కడి నుంచి అయితే బుద్ధ విగ్రహం తీసారో అక్కడనే ప్రతిష్ఠించాలా, లేకపోతే రిలే నిరాహార దీక్షలు అలాగే ఆమర నిరాహార దీక్షలు కూడా చేస్తాము. అలాగే మన నిన్న ఎక్కడైతే నిర్మల్లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, వాళ్ళు ఈ నెల 30న చలో బోరేగం ప్రోగ్రాం పెట్టిర్రు. దానికి మేమందరం మద్దతు ఇస్తాం. దాంట్లో మేము పాల్గొంటాం. పెద్ద ఎత్తున ఆ ఊర్లోకి పెద్ద ఎత్తున ఎస్సీ మాల మదిగ వాళ్ళందరూ వెళ్తారు. తర్వాత ఆ అంబేద్కర్ ఐడియాలజీ ఉన్న ప్రతి ఒక్కళ్ళు రావాలని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఈ పోరాటం ఇంతటితోనే ఆగది. అక్కడ బుద్ధ విగ్రహాన్ని చేయేంత వరకు మా పోరాటం ఉధృతంగా సాగుతుందని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందరికీ జై భీములు. ఏదైతే ముదోల్ మండల్ బోరేగం గ్రామంలో మరి నిర్మల్ జిల్లాలో బుద్ధ పౌర్ణిమ రోజు నూతన విగ్రహం స్థాపించిన వల్ల అక్కడ మనువాదులు, మరి ఏది బీసీ కులాలు కానీ, మరి అగ్రవర్ణ కులాలు కానీ, మరి అక్కడ గవర్నమెంట్ భూమి ఉండగా వాళ్ళు ప్రజానాయకులు వచ్చి అక్కడ ఆపడానికి ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధంగా చెప్తున్నాము. ఏదైతే అక్కడ స్థాపించిన విగ్రహాన్ని మరి ప్రభుత్వ అధికారులు ఆర్డీఓ కానీ, మరి ఎంఆర్ఓ కానీ, ఎస్పీ కానీ వాళ్ళు వచ్చి అక్కడ పెద్ద మనసులో ఒప్పందం చేయకుండానే వారు అదే రాత్రి ఊటీగా బుద్ధుని విగ్రహం తొలగించడం ఈరోజు మా భారతదేశంలోనే కాదు అందరు అంబేద్కర్ వాదులు బుద్ధిస్టులో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మేము ఈరోజు నూతనంగా కమిటీ ఏర్పడింది, మరి మండలంలోనే కాకుండా జిల్లా లెవెల్లో కాకుండా రాష్ట్రం మొత్తంలో కాకుండా దేశంలో కూడా మేము అమర దీక్ష కాదు నిరాహార దీక్ష చేస్తూ మరి దీనికి అసెంబ్లీ ముట్టడికి కూడా మేము ప్రయత్నం ఇస్తాం. కావున వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇక్కడ స్థానిక ఉన్న అధికారులు కానీ మరి అక్కడ ఉన్నవంటి విగ్రహాన్ని వెంటనే స్థాపన చేయాలి. స్థాపించిన తర్వాత మరి ప్రజలకు అందరికీ న్యాయం చేస్తారని, లేని ఎడల మరి మా భారతీయ బౌద్ధ సభ కానీ, మరి అంబేద్కర్ సంఘాలు కానీ అన్ని దీన్ని తీవ్రంగా న్యాయం జరిగే వరకు, ఒకవేళ అధికారులు నిర్లక్ష్యం చేస్తే మేము మానవ హక్కుల కమిషన్ కానీ హైకోర్టు కానీ పోయి వాళ్ళకు న్యాయం జరిగే వరకు మాత్రమే పోరాడతాం. ఒక ఎడల పోరాటం న్యాయం చేసే వరకు పోరాడతాం. జై భీమ్, జై భీమ్. బోరేగం ప్రజలకు న్యాయం జరిగే వరకు, బోరేగం ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతాం. బోరేగంలో రాళ్ల బోరేగం ముదోల్ మండల్ లో ఉన్నటువంటి రాళ్ల బోరేగంలో బౌద్ధ పౌర్ణమి రోజు ఏదైతే బౌద్ధుని విగ్రహాన్ని ప్రతిష్ఠించిన తర్వాత రాళ్ల బోరేగంలో ఈ దళితుల పైన జరిగినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. అదేవిధంగా గవర్నమెంట్ వాళ్లకు అన్ని రకాలుగా వైద్యపరంగా సహాయం చేయాలి. మరియు ఈ బౌద్ధ విగ్రహం ఎవరైతే ఏ అధికారులు అయితే తొలగించారో ఆ అధికారులు తక్షణమే అక్కడ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠాపించాలా. మళ్ళా ఈ ఎవరైతే దాడికి పాల్పడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిపైన వీరు కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఈ దాడులు మళ్ళా ఎక్కడ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి తప్పకుండా వీటిపైన ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేని ఏడల మా 26 వరకు మనము ఈ గవర్నమెంట్కి అల్టిమేట్గా జారీ చేశాము. ఆ 26 తర్వాత మన
ఈ కమిటీ ఏదైతే ఉందో కమిటీ యొక్క కార్యాచరణ ప్రకారము శాంతియుతంగా వాళ్లకు న్యాయం జరిగే వరకు పోరాడతాము. వాళ్ళ వెనుక మేము దళిత సంఘాలు అన్నీ ఉన్నాయని చెప్పేసి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.